మెడిసిన్ డెలివరీ చేయలేం, అలాగని డబ్బులు తిరిగి ఇచ్చేలేం. బా ఎలారా ఈ 10,000 కోట్లతో ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం అని ఆలోచించే టైంలో కరెక్ట్గా లడ్డూలా దొరికేవయ్యా హోటల్. నీకు ఇంకే పని ఉండకూడదు నాన్న, అందుకే నీ మేనేజర్ చేతే నీ ఉద్యోగం పీకించేశా. నువ్వు రెంట్ కట్టలేక రోడ్డు మీద అలా నించున్నప్పుడు నేనే దేవుళ్ళ ప్రత్యక్షమే రెంట్ కట్టేగానే సార్ అంటూ కుక్కలా తోకలా సంజయ్ ఏదో కొత్త క్యారెక్టర్తో నిన్ను డైవర్ట్ చేస్తూనే ఉన్నాడు. సరే ఆ ధనుంజయ్ ఆఫీస్లో నేను వేసేస్తే పోలీసులు వచ్చి ధనుంజయ్ గారిని అరెస్ట్ చేసి తీసుకుపోతే దరిద్రం వదిలిపోద్ది అనుకుంటే నువ్వేమో పెద్ద హీరోలాగా వాళ్ళందరినీ కొట్టేసి మమ్మల్ని సేవ్ చేసి కథ తారుమారు చేసావు. ఈలోపు మాకు వీసాలు వచ్చేసాయి కదా నాన్న, మరి మేము వెళ్ళిపోవాలి కదా నాన్న. ఇది నాన్న చీటింగ్ అంటే. సంజయ్, కృష్ణదాస్ పోలీసులకు దొరకలేదంట, మిస్ అయిపోయాడు. మిస్ అయిపోయా సంజయ్? మిస్ అయ్యాడు. Congratulations. You are successfully worthless piece of shit right now. అది కాదు సంజయ్. Shut the fuck up! వాడి కట్టమైన వరల్డ్ టూర్లు ఇవ్వద్దు, కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పా. వాడికి దృష్టిద్దాం, వాడితో ఆడుకుందాం. వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పానా లేదా? చెప్పానా లేదా? వాడు కానీ దొరకకపోతే ఐ పర్సనల్లీ ఎంజాయ్ కిల్లింగ్ యూ ఆల్. అర్థమైందా? గో గెట్ హిమ్. అరే ఆది, చెప్పరా. అరే అరే ఆ సంజయ్ గారు ఇంకా బతికే ఉన్నాడు రా. ఇదంతా స్కామ్ రా. ఏం మాట్లాడుతున్నావురా? 10,000 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరికించి పడుతూ పిర్రా నన్ను. వెనక పోలీసులు పడుతున్నారు నా వెనక. పోలీసులు ఏంటి? 10,000 కోట్ల స్కామ్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదురా. ఒక్కొక్కరు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రా. అరే అరే నాకు ఆ పొట్టిన కొడుకు చీప్ లిక్కర్ తాగే ఫేస్ చూసినప్పుడే డౌట్ వచ్చిందిరా. వాడు బాబు ఎలా అవుతాడని. ఒక్కొక్కడు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా. అది ఎవరిది? పిన్ని. అది బొట్టు పెట్టి ఆర్తిస్తుంటే నాకు అర్థం కాలేదురా. సింబాలిక్ గా నాకు పంగనామం పెడుతుందని. పిన్ని, బాబాయ్, మర్దలు, అమ్మ అంతా ఫేక్ రా బాబు. వీళ్ళందరిలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవడాడు? ఆడు బాబాయ్ గాడు ఏం యాక్టింగ్ చేసిండ్రు. ఆడు సండే మిడ్-నైట్ 2 o'clock ఇక్కడే సంజయ్ చచ్చిపోయాడు అంటారు. ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రా నాకు అర్థమై సావలేదు. అరే పోలీసు వాళ్ళు ఎమ్మడబడుతుర్రా. ముందు కీర్తికి చెప్పావా? కీర్తికి చెప్పలేదు. అరే నీకు ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ కీర్తి హాస్టలే. నువ్వు అక్కడికి వచ్చి మేము వస్తున్నాం. ఇలా జరిగిందేంట్రా? దరిద్రం కూడా దరిద్రంగా ఫీల్ అయ్యే దరిద్రాలు నీ లైఫ్ లో జరుగుతుంటాయి. పోయి ఆ దండుపాలెం ఫ్యామిలీలో పడ్డావు. దండుపాలెం కాదు, పారాసైట్ ఫ్యామిలీ. ఫోన్ చేసి కిందకి రమ్మను. కీర్తి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ సంజయ్ గారు బతికే ఉన్నాడంటే 10,000 కోట్ల రూపాయలు స్కామ్ అంటున్నాను. నా వెనక పోలీసులు పడుతున్నారు. కీర్తి, నేను హాస్టల్ కింద, నువ్వు కిందికి రా. నన్ను హోటల్లో చూసినాకనే చెప్పు. మళ్ళీ మిస్ అయ్యండు. Can't you be on call for 5 minutes? చెప్పాలా వాడికి? ఫోన్ చేసి చెప్పాలా? ఎందుకు బాబు అమ్మాయి మీద అలా అరుస్తున్నా? తెలుగులో చెప్పాలా నీకు? సెల్ఫిష్ తయారైంది మొత్తం.
మామూలుగా పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారా, నువ్వు ఎదురొస్తే పిల్లికి కూడా దరిద్రం పట్టేలా ఉందిరా. అరే ఏం యాక్టింగ్ చేసిందిరా అది. హైదరాబాద్ వచ్చి ఒంటరిగా బతుకుతున్న అమ్మాయి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ ఉంటుంది తెలుసా, ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా అంట. దాని పెయిన్ రే 6 కలిసి 6 ఆడుకుంటే వాలీబాల్ అంటారా, 6 కలిసి ఒక్కరితో ఆడితే నిన్ను ఏ బాల్ అంటారు నీకే తెలియాలరా. రే నాకు అర్థం కావట్లేదురా, పోలీసులు ఎంబడబడుతున్నారు, 10,000 కోట్లు అంటున్నారు. రేయ్, నువ్వు ఇప్పుడు 10,000 కోట్లకి నీకు సంబంధం లేదని కాదురా, నువ్వు సంజయ్ కాదని నిరూపించుకోవాలి. మేము వెళ్ళి వాడు ఫ్యామిలీ ఏం చేస్తుందో చూస్తాం, నువ్వు ఇక్కడే ఉండు పదరా. సంజయ్ పట్టుకో, ఆ ఇద్దరు నా కొడుకుల్ని పట్టుకో. దే ఆర్ అవర్ సోర్స్ రైట్ నౌ. బాబాయ్ ఇంటికి వెళ్ళి ఒక 10 కోట్లు కాదు, ఒక 20 కోట్లు కాదు, ఒక 100 crores క్యాష్ పంపి విడుతూ. సంజయ్ ఏం మాట్లాడుతున్నావు? పోతే 100 కోట్లు, వస్తే 10,000 కోట్లు. అండ్ ఇక్కడ నీకు డైలాగ్ లేదు, ఎందుకంటే లైఫ్ కాబట్టి. గోస్ అండ్ ద క్యాష్.